హాయ్ అండి, నమస్తే. నేను భారతి. వెల్కమ్ టు బాలుస్ కిచెన్. ఈరోజు రేషన్ రైస్తో ఉప్పుడు రవ్వని అంటే ఇడ్లీ రవ్వని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 గ్లాసుల రైస్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 2 to 3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రైస్కి 3 క్వాంటిటీలో వాటర్ని తీసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని జాగ్రత్తగా దీంట్లో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకుని ఈ రైస్లో ఉన్న వాటర్ని మొత్తం మనం ఈ విధంగా కన్నాలు ఉన్నటువంటి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని అలాగే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. వాటర్ మొత్తం బయటికి పోయిన తర్వాత ఎండలో ఒక కాటన్ క్లాత్ పరుచుకొని ఈ రైస్ని వేసి ఈ విధంగా కదుపుకుంటూ 5 to 6 అవర్స్ బాగా ఎండబెట్టుకుంటే మనకి రైస్ ఈ విధంగా తయారవుతుందండి. ఇదే ఉప్పుడు బియ్యం. దీన్ని డైరెక్ట్గా ఇడ్లీకి కానీ దోశకి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని రవ్వ కింద తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా రైస్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా తయారవుతుంది. దీన్ని ఇప్పుడు ఒక జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. మనకి రైస్ పౌడర్ ఏదైనా ఉంటే కిందకు వచ్చేస్తుందండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకున్న రైస్ని మిల్లుకి పట్టుకెళ్ళి రవ్వ కింద తయారు చేసుకొని తెచ్చుకోవచ్చు. చూసారు కదండి, సూపర్గా వచ్చింది మనకి రవ్వ. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. నాకు ఆల్మోస్ట్ 2 గ్లాసుల రవ్వ వచ్చేసిందండి. చూడండి, మీకు కొలిచి చూపిస్తున్నాను. కొద్దిగా పిండి పోయింది కానీ మ్యాక్సిమం నాకు 2 గ్లాస్ రవ్వ వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా సూపర్గా వచ్చింది. మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న రవ్వ, చాలా వైట్గా వచ్చిందండి. ఇది నేను షాప్ నుంచి తెచ్చుకున్న రవ్వ అండి. చూసారు కదా, మనం ఇంట్లో తయారు చేసుకున్న రవ్వ చాలా వైట్గా ఉంది, చాలా చక్కగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా తయారు చేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు ఇడ్లీ తయారు చేసి చూపిస్తాను చూడండి. కొద్దిగా రవ్వను తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానిన రవ్వని మినపరుబ్బులో వేసుకుని చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో రవ్వ. సేమ్ బయట కొన్నట్టే వచ్చిందండి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 6 to 7 అవర్స్ ఉంచుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా బాగా పొంగి చాలా చక్కగా వచ్చిందండి. ఇప్పుడైతే నేను ఇడ్లీ పాత్రలో మీకు ఇడ్లీలు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇడ్లీల కింద పెట్టుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎంతో సాఫ్ట్గా సూపర్ టేస్టీ ఇడ్లీ మనకి తయారైపోయింది. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా చక్కగా వచ్చిందండి. స్మూత్గా ఉన్న ఇడ్లీలు చూసారు కదా. మీకు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ బాలూస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.